వీడి పేరు కార్తిక్. చిరాకాని చిట్టి పదానికి వీడు పొట్టి బ్రాండ్ అంబాసిడర్. ప్రతి దానికి చిరాకే. ఈ చిరాకి ఇప్పటికే 3 జాబులు వదులుకొని ఐడియా కస్టమర్ కేర్లో పడ్డాడు. ఇక్కడ వీడికంటే తేడగాడు. ఇది వీడి ఆఫీస్. తెల్ల చొక్కా వేసుకుని పందిలో పడుకున్న వీడు నిద్రనారాయణ. ఎవరికన్నా మందు తాగితే ఎక్కుద్ది, వీడికి మంచినీళ్ళు తాగినా ఎక్కుద్ది. బాబు హలో ఏమ్మా, గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ నైట్ డూడ్. వీడికి మామూలుగా పట్ల నిద్రనారాయణ అని పేరు. ఫస్ట్ కాల్తోనే వీడికి మోత మొదలైంది చూడండి. హలో ఐడియానా? అరే కార్తీక్, ఆడికి ఎలా పోయావరా? నీకు కలిసిందేట్రా? నిన్న అక్కడెక్కడ గొడ్ల సాడికి పంపండి, ఆడికి ఎలా పోయావరా? నేనా గొడ్ల? సార్ నేను ఐడియా కార్తీక్ సార్. సారీ అభయా, నీకా మా బుడతలు అనుకున్నానులే. పర్లేదు సార్, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? అదే అభయ, ఈ మధ్య పోరగాళ్ళు ఆ ఫోన్లో ఆ పలకలు తిరుగుతున్నారు. సీన్ అదేంది అదే ఆ పలకలు తిరుగుతున్నారుగా, అదేదో ఐడియా. ఐటీకా సార్ అది? IIN ఐడియా ఇంటర్నెట్ నెట్వర్క్. IIN వేసుకో, IIN వేసుకో, IIN. అదే అయ్యానా? మరో చిన్న మాట, దాంట్లో సీట్లు ఏమన్నా ఖాళీ ఉన్నాయి? దాంట్లో సీట్లు ఖాళీయే, మీరు కూడా ఉన్నారు ఇందులో. అరే అభి, ఆల్రెడీ ఉన్నానా? అయితే ఏం చేయాలా? ఏం చేయాలా? ఫోన్ పట్టుకుని పైకోసారి కిందకోసారని అలా వదిలే, అయిపోద్ది. అయితే ఓకే, నాకు అన్ని వచ్చేసింది. వచ్చే ఎంకాలో రొత్తాలో చెప్పుడు, నాకు సీట్ వచ్చేసింది, నాకు సీట్ వచ్చింది. ఇంకే రత్తాలా సుబ్బులా? ఓహో ఓహో, ఓసి మంచిగా పిల్ల ఉన్నావే. ఈసారి పోతుని కొంచెం పిలిచా, వచ్చి పోరా. అదే నాకు పొలం గేలైందయ్యా, వెళ్ళొస్తాలే. కాల్స్తో పాటు వీడికి ఈ ఆఫర్లు కూడా ఉంటాయి. సార్ ఓకే సార్, ఓకే సార్, ఓకే. చీ మంచి చేరు కస్టమర్ రిజర్వేషన్ చేస్తారు కదరా. చీ 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 చీ. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మాట్లాడుకురా, మాట్లాడు, నువ్వు మాట్లాడుకు, మాట్లాడుకు సీన్గా అలా. మీ ఏరియాలో నెట్వర్క్ లేదంతే కదా, దానికి నువ్వు ఎందుకు క్షోభ పెడుతున్నావు? నేను సాల్వ్ చేసి కాల్ చేస్తాను, పోరా బాబు, పో పో పో. అబ్బా ఏం ఎక్స్ప్రెషన్ తెచ్చావురా బాబు. సవాల్ సెల్ఫీ దిగితే ఎలా ఉంటుంది చూడు, అలా ఉంది. నీతో అర్జెంటుగా సెల్ఫీ దిగాలరా, నీతో అర్జెంటుగా సెల్ఫీ దిగాలి. ఇంకేంటికి వెళ్ళరా? ఈ చిరాకి ఇలాంటి వాళ్ళు తగులుతూనే ఉంటారు. హలో బేబీ, ఏం చేస్తున్నావు? ఈవినింగ్ ఖాళీయేనా? ఇదంతా ఖాళీగా కానీ ఒక క్వశ్చన్ చెప్తానమాట, టక్కుని జ్ఞానోదయం అయిపోవాలి నీకు, సరేనా? వీడి పేరు సంతోష్. 2 ఏళ్ళుగా ట్రై చేస్తున్న అమ్మాయికి ఈరోజే ప్రపోజ్ చేద్దాం అనుకునే లోపు ఐడి వాడు కాల్ చేసి, నువ్వు రారా కలుపుకుందాం, ఖాళీగానే కూర్చున్న కార్లో, దా కలుపుకుందాం. ఇలా ఒకడు డిస్టర్బ్ చేస్తే, హలో సంతోష్ గారా అండి? నువ్వు ఎవరు చేసావు నీకే తెలియదారా? ఇంకొకడు ఇలా డిస్టర్బ్ చేశాడు. ఈ టోటల్ డిస్టర్బెన్స్ వల్ల వీళ్ళవుతూ ఒప్పింది. ఈ కోపంలో తేల్చుకుందాం అని ఐడియాకి కాల్ చేసిన సంతోష్కి దొరక్క మన కార్తీక్ గడి దొరికాడు. ఓ
ఓహో వచ్చి కొడేస్తావా? ఆ కొట్టడానికి గారు వచ్చేది, నువ్వు లైన్లో ఉండరా, నేను వస్తున్నా. వచ్చే ఎక్కడరా నువ్వు? వచ్చేసావా? ఊరి రే ఆవిడరా కార్తీక్ అంటే ఇక్కడ. బాబు ఇక్కడ కార్తీక్ అంటే ఎవడమ్మా? రే కార్తీక్, రే కార్తీక్ పిలుస్తున్నారా? రే రే తెలిసిపోయిందా? వీళ్ళే కాదు, వీడికి అంత చిత్రమైన వాళ్ళు దొరుకుతారంటే. दूसरा टेल मी अर्ध पुस्तक कोई मिन बोरना मोहिन शकु लोहक्वे సార్ మీకన్నా గ్యాస్ ట్రబులా? उनकास्का मिनु पिज्रा चुकवे. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? మనిషిగా పురుగు నువ్వు? मिन बहत्त चरित्र माहिष्मति मृत हिंस हिंकनि राजू आर निंद बासला स्वाद ब्लेडी बासला स्वाद. బాబోయ్ చిరాకు వచ్చేస్తుందిరా బాబోయ్, అర్జెంటుగా చిరాకని సెల్ఫీ దిగాలి. ఏంటన్నా సెల్ఫీయా? పని అవుట్ చేస్తాడమ్మా, ఇలా చూడు, పని అవుట్ చేస్తాడు. రా మే గెట్ ఇన్ సార్. రా రా రా, సెల్ఫీ దిగుతుందా? బాగుందిరా, నీ పనే బాగుంది. నువ్వేమో సెల్ఫీలు, వాడేమో పడుకోవడం. పోనీ రమ్మని అడిగి పక్కేద్దాం. చెప్తా, వెళ్ళి వెళ్ళి చెప్పు. ఏదో మా ఆవిడ కదా అని వదిలేసి వస్తుంది. మరి ఆవిడ కదా, జాగ్రత్త చూసుకోవాలి. మరి నిన్నేం చేయమంటావు? అవును, ఇందాకేంట్రా కస్టమర్ కాల్ కట్ చేసావు? కస్టమర్ కేర్లో పని చేస్తే కస్టమర్ కాల్ కట్ చేయడం ఏంట్రా? అస్సలు ఆడు సార్ ఫోన్ చేసేసి కిలికిల్ భాష మాట్లాడుతున్నాడు సార్. కిలికిల్ భాష తొక్కేం కాదు, నేర్చుకో. రాకపోయినా నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోమంటారు సార్? ఇప్పటికిప్పుడుంటే నా వల్ల కాదు, నాకు కష్టం బాబా. ఒరేయ్, నీకు 2 విషయాలు చెప్తా కస్టమర్ గురించి తెలుసుకో. మొదటిది ఏంటంటే కస్టమర్ కేర్ అంటే ఏంటి? కస్టమర్ని బాగా కేర్ తీసుకోవడం, అది ఎప్పుడు మర్చిపోకూడదు మనం. నెక్స్ట్ రెండో దానికి వస్తే, కస్టమర్ అనేవాడు కాయ లాంటివాడు. ఏంటిది? కాయ. పండేదాకా ఉంచుకోవాలి, మధ్యలో పిందెప్పుడు తుంచేస్తా అంటే అట్లారా. పోయి పని తీసుకో బా. రే ఏంట్రా? ఈసారి ఇలాగా వీడి లైఫ్ ఎప్పటితో మారిపోతుంది. హలో హలో, వెల్కమ్ టు ఐడియా. నేను కార్తిక్, చెప్పండి నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? నాకు అనవసరమైన మెసేజెస్ ఎక్కువగా వస్తున్నాయండి. పోనీ ఏమవసరం చెప్పండి, అవి పంపిస్తాం. వాట్? అలా కాదు మ్యామ్, తప్పకుండా మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేందుకు ముందుకు వెళ్తాము. అదొక 2-3 బిజినెస్ డేస్లో మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేస్తాం మ్యామ్. 3 బిజినెస్ డేసా? నాకు మార్నింగ్ 3 AM కూడా మెసేజెస్ వస్తున్నాయి. నాకేదో బాయ్ ఫ్రెండ్ అన్నట్టు. అయితే ఎవడు లేడనమాట. బాబు బాలసుబ్రహ్మణ్యం, నాకు వినిపించింది. నేను అస్సలు భరించలేకపోతున్నాను. అలా అనకండి మ్యామ్, కొన్ని లైఫ్ లాంగ్ భరించాల్సి ఉంటుంది. అరే క్రేజీ. నో, ఐఎమ్ బిజీ. సారీ మ్యామ్, మా టెక్నికల్ టీం మీకు ఒక చిన్న అడ్వైస్ ఇస్తాము. అదేంటంటే చెప్పనా? సర్లే ఏడు.
మిమ్మల్ని మీరు కొనసాగించుకునేటకు 7 నొక్కండి. అవి ఇవి కాదమ్మా, నా ప్రాబ్లం సాల్వ్ అవ్వకపోతే నీ పీక నొక్కేస్తా. అయ్యో తప్పకుండా అండి. ఓ గాడ్, ఫోన్ చేస్తే పోలే. మేఘ్నా ఇప్పుడే కాల్ చేసి వద్దాం. ఏమవద్దు. 19897342 కాలింగ్. నిల్ బ్యాలెన్సా? అదేంటి మొన్నగా తెరిచేసింది. నా చిరాక్కి ఐడియాలో పనిచేస్తే ఎయిర్టెల్ సిమ్ తీసుకున్నానే, నాకు అవ్వాల్సిందేలే చెప్తా. అలా మనోడు ఎయిర్టెల్ కస్టమర్ కేర్కి కాల్ చేశాడు. హలో, నేను కార్తిక్, వెల్కమ్ టు ఐడియా. చెప్పండి ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం నేను చెప్పాలి కదా. ఓకే. హలో, ఈ పేరు ఆ గొంతు ఎక్కడో వినట్టుంది. వీడు వాడేనా? చూద్దాం. అరి క్రేజీ. నో ఐఎమ్ బిజీ. అబ్బా వీడు వాడే. వెల్కమ్ టు ఎయిర్టెల్ కస్టమర్ కేర్ సార్, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఒళ్ళే ఒళ్ళే అగు, నాకేమన్నావు? నేనేం అనలేదే. నువ్వే కదా. ఏయ్ ఏయ్ కాదు, నేనేం కాదు. ఏయ్ ఏయ్ దొంగి, నువ్వే. సారీ సార్, మీరు కస్టమర్ కేర్తో ఈ విధంగా మాట్లాడకూడదు. సరే ఫోన్ ఎట్టే, ఇంటికి వెళ్ళాక ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడతాను. అబ్బా, ఈ కస్టమర్ కేర్ ఏంటో వీడేంటో, ఇలా ఎవరైనా కలుస్తారా? చూద్దాం. టైం ఎంత అయింది? 6. 2 అవర్స్ చేద్దాం, అదే ఎత్తుద్దులే. రారా అటగాడ వేచి ఉన్నారా, ఓ ఓ నమ నమ హే నానా హే హే నమ నమ. అన్నోన్ నంబర్ చూద్దాం. హలో, నేనే. నువ్వా? చేయకూడదు అనుకున్నాను, చేసేసా. అసలేంటి నువ్వు? ఏదో కోఇన్సిడెంటల్గా కలిసావు, అంత మాత్రాన కాల్ చేసేయడమేనా? మాట్లాడటమేనా? మేనర్స్ లేదా? మీకు మళ్ళీ ఎప్పుడో ప్రాబ్లం వచ్చి మీరు మా కస్టమర్ కేర్కి కాల్ చేస్తే అప్పటికీ స్లాట్లో నేనుండి అది నాకు లైనప్ అయితే కానీ మరిద్దరం మళ్ళీ గొడవ పడలేం. ఆ గొడవ అది ఎందుకు, అది ఇప్పుడే పడదాం. బాబు బాలు, డైలాగ్ బాగుంది కానీ అసలు ఇప్పుడు నీతో గొడవపడేంత టైం లేదు, ఇంట్రెస్ట్ అంతకన్నా లేదు. ఒక్క నిమిషం ఆగండి. ఇంత చెప్తూ మీరు నాతో గొడవ పన్ను అని పడుతుందేంటి? గొడవే కదా. అవును కదా, నేను ఎందుకు కట్ చేయకుండా వీడితో ఇంతసేపు కాల్లో మాట్లాడుతున్నాను? ఎందుకంటే నేను కార్తిక్ ఫ్రమ్ ఐడియా, మీరు మేఘ్నా ఫ్రమ్ ఎయిర్టెల్. 2 వేరు సినిమాల క్యారెక్టర్ అయినా క్యారెక్టరైజ్ చేసిన మటుకు గౌతమేనని. మేఘ్నా ఆ పేరు వినగానే సూర్య సన్ ఆఫ్ కృష్ణంలో సమీర నా కంటి ముందు కనిపించేసింది. హారిస్ జయరాజ్ పాట చెవిలో వినిపించేసింది. అయ్యో, నీకెక్కడి నుంచి వస్తున్నాయి ఆ మాటలు? నా చెవికి మీ మాటలు వినిపిస్తూ ఉంటే నా నోట్లోంచి ఇలాంటి మాటలు కాక ఇంకేం వస్తాయి చెప్పండి? దేవుడా, అసలు ఎందుకు ఇంతలా మాట్లాడుతున్నావు నాతో? ఎప్పుడు రామ్ గోపాల్ వర్మ సినిమాలాగా చిరాగ్గా ఉండే లైఫ్లోకి గౌతమ్ మీనన్ వచ్చాడు. దానికి కారణం నువ్వే. నీ చిరాకేమో కానీ నీ మాటలతో నీ మీద ఉన్న చిరాకు మొత్తం పోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఏడులోకి నిన్ను కొనసాగించుకో. ప్రతి ఒక్కరి లైఫ్లో చిరాకు టెన్షన్స్ అనేవి ఉంటూనే ఉంటాయి, కానీ ఎక్కడో చోట చిన్న హ్యాపీనెస్ అనేది ఉంటుంది. అదొక్క చాలు ఇవన్నీ మర్చిపోయేలా చేస్తుంది. మేఘనా,
యాక్షన్. హలో ఐడియా చెప్పండి.